Welcome to Swasta Ayushman Chikitsalaya. Myself Dr. Manibala. I'm an actuary doctor. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫర్మెంటేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫర్మెంటేషన్స్ ని పాపడం అని తెలుగులో అంటారు. పూర్వంలో లేదా ఇంతకుముందు మన అమ్మమ్మ వాళ్ళు లేదా నాయనమ్మ వాళ్ళు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కాపడం అనేది యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు మేజర్గా పెయిన్స్ తగ్గించడానికి ఈ కాపడం అనేది యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఎవరికి అంత టైం ఉండక మనము అదర్ మెథడ్స్కి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఈ కాపడం అనేది చాలా సులువుగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఈ కాపడం అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేది ఉంటుంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే హాట్ ఫర్మెంటేషన్. ఈ హాట్ ఫర్మెంటేషన్ అనేది మనము ఒక కాటన్ క్లాత్ తీసుకుని హాట్ వాటర్లో డిప్ చేసి ఎక్కడైతే మనకి పెయిన్ ఏరియా ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఈ హాట్ ఫర్మెంటేషన్ అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది, మజిల్ రిలాక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో ఆ ఇన్ఫ్లమేషన్ దగ్గర అప్లై చేయడం వల్ల కూడా మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ హాట్ ఫర్మెంటేషన్ అనేది 10 to 15 minutes పెట్టినట్లయితే సరిపోతుంటుంది. సెకండ్ వన్ కోల్డ్ ఫర్మెంటేషన్. ఈ కోల్డ్ ఫర్మెంటేషన్ అనేది ఎలా చేసుకోవాలి అంటే, సో ఫస్ట్ మనము కాటన్ క్లాత్ తీసుకొని కోల్డ్ వాటర్లో డిప్ చేసి ఎక్కడైతే మనకి అప్లై చేసుకోవాలనుకుంటున్నాం పెయిన్ ఏరియా ఉంటుందో అక్కడ అప్లై చేయాలి. ఎవరికైనా ఇన్ఫ్లమేషన్ వచ్చి 48 hours ముందున మనం ఈ కోల్డ్ ఫర్మెంటేషన్ అనేది అప్లై చేసుకోవాలి. దీని వలన మనకి పెయిన్ అనేది తక్కువైపోయి నమ్నెస్ అంటే పెయిన్ ఉన్నట్టు కూడా మనకి తెలియకుండా ఫీల్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది ఈ ఫర్మెంటేషన్ అనేది. సో మనకి ఏమన్నా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కానీ స్వెల్లింగ్స్ ఉన్నా కానీ ఈ కోల్డ్ అప్లికేషన్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ హెర్బల్ ఫర్మెంటేషన్. ఒక క్లాత్లో మనము హెర్బ్స్ అనేది యూజ్ చేస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లావెండర్ లీవ్స్ అయినా కానీ, యూకలిప్టస్ లీవ్స్ అయినా కానీ, జింజర్ కానీ, జిల్లేడాకు కానీ, ఉమ్మెత్త ఆకు కానీ, ఇలాంటివన్నీ మనం తీసుకొని వేడి చేసి అది ఎక్కడైతే మనకి పెయిన్ అనేది ఉంటుందో అక్కడ పెట్టడం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్ అనేది చూడవచ్చు. మేజర్గా ఈ హెర్బల్ ఫర్మెంటేషన్ అనేది కంజక్షన్కి అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎవరికైతే కంజక్షన్ ఎక్కువ ఉంది ఈ ఫర్మెంటేషన్ ఇవ్వడం వల్ల మనకి ఆ కంజక్షన్ నుంచి రిలీఫ్ అనేది పొందవచ్చు. ఫోర్త్ వన్ డ్రై ఫర్మెంటేషన్. ఈ డ్రై ఫర్మెంటేషన్ అనేది మనం ఎక్కువగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, మనకి ఎప్పుడైనా కళ్ళలో ఏదైనా పడినప్పుడు మన అమ్మ వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒక క్లాత్ తీసుకొని ఊదేసి ఆ వేడితనాన్ని మనకి కంటి దగ్గర పెడుతుంటారు. అలానే ఈ డ్రై ఫర్మెంటేషన్ అనేది కూడా మనం సొంటి యూజ్ చేయొచ్చు, శాండ్ యూజ్ చేయొచ్చు, సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా యూజ్ చేయడం వల్ల మనకి మేజర్గా పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మన మజిల్ స్టిఫ్నెస్ ఉన్నా కానీ లేకపోతే మజిల్ డిస్కంఫర్ట్ ఉన్నా కానీ మనకి ఇది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఫిఫ్త్ వన్ వెట్ ఫర్మెంటేషన్. ఈ వెట్ ఫర్మెంటేషన్ అనేది ఎక్కువగా మనం ఎలాంటి కండిషన్స్లో యూజ్ చేస్తుంటాము అంటే, ఫీవర్ కండిషన్స్లో మనము ఓవరాల్ బాడీ అనేది క్లాత్తో తుడుస్తూ ఉంటాము. దాన్నే మనము వెట్ ఫర్మెంటేషన్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఈ ఫర్మెంటేషన్స్ అనేది తీసుకోవాలనుకున్నా కానీ లేదా దీని గురించి మరెంతో అవగాహన పొందాలనుకున్నా కానీ మీరు మా యొక్క స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయానికి వచ్చినా కానీ మేము ఈ ట్రీట్మెంట్ అనేది మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ.